గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మ్యాడ్ స్క్వాడ్ కి మొత్తం ఫాలోయింగ్ స్వాగ్ లెవెల్లో ఉంటే ఇతనికి మాత్రమే స్పెషల్లీ అమ్మాయిల లేటెస్ట్ హార్ట్ థ్రోబ్ అని, దాని తర్వాత క్రష్ అని చెప్పి, దాని తర్వాత లవర్ బాయ్ లాగా చాలా 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 ఎక్కువ కనెక్ట్ అయిపోయిన మ్యాడ్ స్క్వేర్, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మ్యాడ్ ఫ్రాంచైజీ హీరో సంగీత్ శోభన్ ఉన్నారు మనతో. హలో సంగీత్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. దాని ముందు ఏదో అన్నారు, అది నా గురించేనా? అబ్బా మీకు తెలుసా? కొత్త విషయం నాకు తెలియదండి. ఎవరండి చెప్పారు? ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి ఒక్కసారి చూడండి, తెలిసిపోతుంది. మీకు తెలుసు, మీరు బ్లష్ అవుతున్నారు చెప్పి. నాకు కొత్త కనపడుతుంది అది. సో నాకు కూడా ఈ యాంగిల్ ఉందని నాకు కూడా తెలిసింది. అరే వా, మీకు తెలియకుండా ఎలా ఉంటుంది అసలు? ఎవరిని చూసినా అదే చెప్పాను కదా, మ్యాథ్ స్క్వాడ్ అందరికి ఒక లెవెల్ ఉంటే మీకు ఒక స్పెషల్ లెవెల్ ఉంది అన్నది అర్థమవుతుంది. ఎలా అనిపిస్తుంది అండి ఈ సక్సెస్ ని? అంటే మ్యాడ్ వచ్చినప్పుడు అదొక స్వాగ్, ఇప్పుడు మ్యాథ్ స్క్వేర్ ని కూడా జనాలు అంతే ఈక్వల్ గా యాక్సెప్ట్ చేసుకుంటున్నారు. లైక్ ఈ మ్యాడ్ ఫ్రాంచైజీ జర్నీ ఎలా ఉంది అని అంటే ఏం చెప్తారు? చాలా హెవీ క్వశ్చన్ అని చెప్తానండి. అంత పెద్ద జర్నీ కాదు, మేము అనుకున్నాం చేసాం అంతే. హెవీనెస్ ఇస్ జస్ట్ ద టైమ్ ఇట్ టుక్ ఫర్ అస్ టు ఫినిష్ ద ఫిల్మ్ అండ్ రిలీజ్ చేయడంలో కొంచెం టైం పట్టింది అంతే. బట్ ప్రాసెస్ వాజ్ వెరీ లైట్, ఇట్ వాజ్ ఆల్ ఫన్. అండ్ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తామని అడిగితే మాత్రం బాగుందండి. అంటే బాగుంది అంటే డెఫినెట్లీ సక్సెస్ బాగుంటుంది, బట్ ఇప్పుడు ఒక లెవెల్లో ఎంజాయ్ చేస్తారు. యాటిట్యూడ్ ఒక తెలియని ఒక కిక్ ఇస్తుంది కదా, దట్స్ వాట్ వీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్. సెకండ్ పార్ట్కి వీ ఎక్స్పెక్టెడ్ బికాస్ ద హైప్ వాజ్ దేర్, బట్ ఈ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో యాక్చువల్లీ మేము ఇంకా డైజెస్ట్ అవ్వలేదు, మాకు ఈ రేంజ్లో హిట్ అయిందని ఇంకా మాకు అవ్వలేదు. సో మేబీ సక్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బీయింగ్ అ హార్ట్ థ్రోబ్, బీయింగ్ అ క్రష్. నిజంగానా? నాకైతే అలాంటి మెసేజ్ రావట్లేదు. మీకు రోజు ఒక 100-150 మెసేజ్లు అని వస్తుంటాయి అమ్మాయిల దగ్గర నుంచి. నా జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం బ్యాచ్ నుంచి వస్తున్నాయి నాకు. సో వాళ్ళవి బాగున్నాయి, వాళ్ళందరూ మన బాయ్స్ అందరూ మన బ్యాచే. సో ఈ లేడీస్ నుంచి నాకైతే రావట్లేదండి. సరే ఓకే, మీరు చెప్తున్నారు కాబట్టి ఇంకా నమ్మకుండా ఉండలేము. ఐఎమ్ నథింగ్ బట్ ఆనెస్ట్ అండి. ఓకే, సో మ్యాడ్ రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ అండ్ మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏం చెప్తారు? బెస్ట్ కాంప్లిమెంట్ ఇస్ మన తారకన్న స్టేజ్ మీద టెలింగ్ మీ దట్ పీపుల్ ఆర్ స్క్రీమింగ్ డీడీ, రేపు దే హ్యావ్ టు స్క్రీమ్ సంగీత్. ఐ థింక్ దట్ ఇస్ ద గ్రేటెస్ట్ థింగ్ హీ హెస్ సెడ్. అండ్ తారకన్ ఉన్నప్పుడు జనాలు స్క్రీమింగ్ డీడీ అనేది ఐ వాజ్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఐ ఫెల్ట్ వెరీ ఓవర్వెల్మ్. నాకు భలే అనిపించింది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది. అండ్ తారకన్న హర్డ్ దట్ అండ్ హీ వాజ్ స్మైలింగ్ అండ్ క్లాపింగ్. నాకు అది ఇంకా హై అనిపిస్తుంది. యా. సో ఈ మ్యాథ్ స్క్వాడ్ మొత్తంలో అండి, మీ టీం అందరితో చూసుకుంటే సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆఫ్ స్క్రీన్ ఎవరితో ఎక్కువ కనెక్ట్ అయిపోయారు? ఐ హ్యావ్ అ డిఫరెంట్ ఈక్వేషన్ అండి, ఒక్కొక్కరితో ఒక్కొక్క. దిస్ ఇస్ అ వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్. నిజంగా నాకు అందరితో అలాగే ఉంటుంది. బట్ ఐ థింక్ నౌ యాక్చువల్లీ మ్యాడ్ 1 తర్వాత బికాస్ వీఆర్ గోయింగ్ టు డూ మ్యాడ్ 2 ఇంకొంచెం ఎక్కువ కనెక్షన్ ఉండేది. బట్ నౌ నాది ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ అవడం వల్ల ఐ హ్యాడ్ టు మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ ప్రాజెక్ట్. వదిలేదండి, లేదు డిస్కషన్ తక్కువైంది ఇప్పుడు. బట్ అదర్వైజ్ సినిమా జరిగేటప్పుడు 24 గంటలు అదే. సో మీమ్లు పంపించుకోవడం, వాట్సాప్ గ్రూప్లో ఈ జిఫ్లు పంపించుకోవడం, ఇవే పని ఉండేది. ఎక్కువ కలిసేవాళ్ళం బికాస్ డిస్కషన్ అయ్యేది కాబట్టి. వర్క్షాప్ అన్ను, వీ డిడ్ంట్ డూ ఎనీ వర్క్షాప్, బట్ సీన్ డిస్కషన్, స్టోరీ డిస్కషన్ అయ్యేది కాబట్టి వీ యూస్ టు మీట్ అ లాట్. రియల్ లైఫ్లో సంగీత్ క్యారెక్టర్కి, సినిమాలో డీడీ క్యారెక్టర్కి ఎంత కంపాటబిలిటీ ఉండింది? కంపాటబిలిటీ అంటే కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, కొన్ని చాలా ఎక్కువ డిస్సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. సిమిలారిటీస్ వన్ థింగ్ ఇస్ దట్ నేను కూడా కొంచెం నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని నేను నమ్ముతాను. సో డీడీ క్యారెక్టర్ కూడా ఉన్నాయి, అది దట్స్ వన్ థింగ్. అండ్ డీడీ అండ్ సంగీత్ బోత్ ఆర్ కొంచెం fun oriented. They try to be as honest as possible, but I'm not as honest as Didi. ఇప్పుడే కదా చెప్పారు, I'm nothing but very honest అని. అదే అంటే మీరు అన్నట్టు కొంచెం డిప్లొమసీ నేను మెయింటైన్ చేస్తాను. ఇండస్ట్రీలో అంత ఆనెస్ట్ ఉన్నా సరే వర్కౌట్ అవ్వదు. సో వాడు మరీ మొహం మీద కొట్టినట్టు చెప్తాడు, నేను కొంచెం బటర్ పూసి అద్దినట్టు చెప్తాను. నేను అంతే. బటర్ పూసి కత్తిని ఇలా దించుతారా సక్కని? లేదు, అసలు ఈ డీడీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే మీరు ఆడిషన్స్ ఇచ్చారా, లేదా ఎవరన్నా మిమ్మల్ని రికమెండ్ చేశారా, ఆర్ లేకపోతే మీరే వెళ్ళి కలిసి నేను ఈ సినిమా చేస్తాను అడిగారా? హౌ డిడ్ దట్ ఆల్ స్టార్ట్? సో నేను ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని జీఫైలో ఒక వెబ్ సిరీస్ తీశాను. అది కళ్యాణ్ గారు చూశారు, మా డైరెక్టర్. సో యాక్చువల్లీ సితారాలో వంశీన కాల్ చేసి ఇలా ఒక కథ ఉంది వినాలి అని చెప్పి నేను వెళ్ళినప్పుడు దట్ వాజ్ యాక్చువల్లీ నాట్ సపోజ్ టు బి మ్యాడ్, అది వేరే కథ.
5:30కి మీటింగ్ అన్నప్పుడు 3:30కి నాకు కాల్ వచ్చి లేదు వంశీ అన్న ఈ కథ కాదు ఈ కథ ఏమన్నారని చెప్పి సమ్ మేనేజర్ కాల్ మీ అండ్ ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ సితార నుంచి కథ రావడే గొప్ప కాబట్టి నాకు ఏ కథ అన్నా ఓకే అని చెప్పి ఐ వెంట్ దేర్ అండ్ సమ్హౌ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఐ హర్డ్ మ్యాడ్ స్టోరీ ఫస్ట్. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. నేను వెళ్ళిన మైండ్ సెట్ ఏంటంటే సితార్ నుంచి వచ్చింది, మనం కరెక్ట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాం కదా, ద ఆపర్చునిటీ మ్యాగ్నిట్యూడ్ పెద్దది కాబట్టి అది కథ 50% బాగున్నా చేసేద్దామని మైండ్లో ఫిక్స్ అయిపోయా. అన్న కూడా అదే అన్నాడు నాతో. బట్ సర్ప్రైజింగ్లీ వెన్ ఐ వెంట్ దేర్ నాకు అది 95% నచ్చేసింది కదా. అండ్ ప్లస్ విన్న నెక్స్ట్ డేనే వంశీన కాల్ చేసి నాకు సోలోగా ఐ వాంట్ టు డూ, బట్ వంశీన కాల్ చేసి పర్లేదు చెయ్యి, నువ్వు ఏం కాదు, యువర్ క్యారెక్టర్ విల్ స్టాండ్ అవుట్, డోంట్ వరీ, నీకు నెక్స్ట్ ఇమీడియట్గా నేనే మళ్ళీ ఇంకో సినిమా ఇస్తాను అని చెప్పి హీ జస్ట్ టోల్డ్ వన్స్. అండ్ ఇంకా ఆయన ఒక మాట చెప్పిన తర్వాత వంశీ అన్న కాల్ చేసి అడుగుతుంటే వై విల్ ఐ నాట్ డూ అని ఇమీడియట్లీ ఐ జంప్డ్ ఇట్ టు ఇట్. దెన్ నెక్స్ట్ డే ఐ హర్డ్ ద ఫస్ట్ స్టోరీ దట్ ఐ వాజ్ సపోజ్ టు హియర్. నాకు అది somehow అంత కనెక్ట్ అవ్వాలా. సో ఐ వాజ్ లైక్ ఓ మేబీ మ్యాడ్ వాజ్ మెంట్ టు బీ ఫర్ మీ. అండ్ దెన్ ఇప్పుడు మీరు వంశీ గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి రీసెంట్గా ట్రెండింగ్ ఆయన హెడ్లైన్స్ ఈ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు హీ వాజ్ లిటిల్ అగ్రెసివ్ అబౌట్ ది సబ్జెక్ట్. రివ్యూస్ రాసి యూ కెనాట్ డిసైడ్ ది ఫేట్ ఆఫ్ ద మూవీ. మీరు దాంతో ఎంతవరకు ఏకీభవిస్తారు సంగీత్ గారు? అంటే హౌ డిడ్ యూ ఫైండ్ హిమ్? ఐ మీన్ లైక్ బీయింగ్ సో అగ్రెసివ్ బిఫోర్ ద ఫిల్మ్ రిలీజ్ ఇస్ లైక్ సంథింగ్ యూ హ్యావ్ టు రియలీ ఫీల్ టెన్స్డ్ అబౌట్. ఎందుకు ఇట్లా, ఇప్పుడు ఎందుకు ఇదంతా అవసరం అన్నది. ఐ డోంట్ థింక్ హి వాజ్ అగ్రెసివ్ బిఫోర్. అది రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ ఆఫ్టర్ 3 days ఆఫ్ రిలీజ్ వెన్ వీ ఆల్రెడీ మేడ్ 50+ crores గ్రాస్ వచ్చిన తర్వాత దే వర్ అ ఫ్యూ వీడియో రివ్యూస్ దట్ సెడ్ సంథింగ్ లైక్ ఇది ఎందుకు హిట్ అయిందంటే ఈ సినిమా వర్కౌట్ అవ్వడం వల్ల అని, అదని ఇదని. దే వర్ ట్రైంగ్ టు జస్టిఫై దర్ రివ్యూస్ which I think it felt a little hurtful because టీమ్ అంతా చాలా కష్టపడి పనిచేసిన అది తర్వాత కూడా వదిలేసింది. జనాలకు నచ్చింది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు అదేదో జనాల దగ్గరికి వెళ్ళి లేదు మీరు ఎంజాయ్ చేయట్లేదు, మీరు ఒక మాయలో ఉన్నారని, ఇట్ ఫెల్ట్ వెరీ ట్రైంగ్ టు మిస్గైడ్ దెమ్. అంటే మేము ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం బాబు, మా కథ లేదు ఇక్కడ, మేము సినిమా తీసిందే మీరు నవ్వుకోవడానికి, మీరు వచ్చి ఎంజాయ్ చేయడానికి. ఒక 250 rupees మీరు కట్టి టికెట్ తీసుకుంటున్నారంటే దాని వర్త్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చెప్పి వంశీ అన్న డే 1 నుంచి చెప్తున్నాడు. మేము అది చెప్పిన తర్వాత కూడా సినిమా బాగాలేదు, వేరే సినిమాలు ఇంకా బ్యాడ్ ఉన్నాయి కాబట్టి ఇది వర్కౌట్ అయింది, జనాలకి తెలియట్లేదు, ఇది గొప్ప సినిమా కాదు. గొప్ప సినిమా మేము అనలేదండి, మేము చాలా ఎంటర్టైనింగ్ సినిమా అని చెప్పి ఫస్ట్ డే నుంచి అంటున్నాం. సో ఇది వాట్ ఐ ఫెల్ట్ వాజ్, వాళ్ళు ఇచ్చిన రివ్యూ తర్వాత కూడా జనాలు చూస్తుంటే మేబీ దే ఫెల్ట్ లైక్ ఎక్కడో వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదేమో అని వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ దాన్ని జస్టిఫై చేయడానికి జనాల్ని తప్పుపట్టి ఎందుకండి. కానీ అదొక కౌంటర్ స్టెప్ మెకానిజం లాగా వర్కౌట్ అయింది అనే నేను అనుకుంటున్నాను. ఫర్గెట్ కౌంటర్ స్టెప్. ఐ థింక్ హీ వాస్ వెరీ అప్సెట్ బికాజ్ క్లియర్లీ మూవీ ఇస్ మేకింగ్ మనీ. కరెక్ట్. లైక్ ఇఫ్ అండ్ అగైన్ వంశీ అని అందరూ మీరు ఫేక్ చేస్తున్నారు నంబర్స్. ఆయన అన్నట్టే మేమన్నా పెద్ద హీరోలు అంటే లైక్ వీఆర్ నో బడీ. లైక్ 3 of us, వీఆర్ సో న్యూ, వీఆర్ సో యంగ్. For us, when the movie is doing so well, it was such a confidence boost for us, saying అరే మనం కంటెంట్ తీసి సరిపోతుందిరా, we don't have to be big heroes అనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా. కానీ మీరు అంటున్నారు మేము పెద్ద హీరోస్ కాదు అని, బట్ ఒకేసారిగా మ్యాడ్ సక్సెస్, మ్యాడ్ 2 సక్సెస్, 1 and 2 బోత్ సూపర్ సక్సెస్ అయిన తర్వాత సంగీత్ గారి స్కేల్, రెమ్యూనరేషన్ స్కేల్ బీభత్సంగా ఎస్కలేట్ అయిపోయింది. గ్రాఫ్ అసలు ఇంకా అసలు ఆయన హీస్ నోవేర్ రీచబుల్ అని ఒక టాక్ వస్తుంది. ఏం చెప్తారు? ఏంటి అలా నవ్వారు? ఇది నా దగ్గర వరకు రావట్లేదు, నా రెమ్యూనరేషన్ డిస్కస్ చెప్పినప్పుడు ఇది రావట్లేదు నా దగ్గరికి ఏంటని. అదేం లేదండి, నో నథింగ్ లైక్ దట్. ఆబ్వియస్లీ ఫస్ట్ దానికంటే సెకండ్ ఎక్కువ, సెకండ్ దానికంటే థర్డ్ ఎక్కువ, థర్డ్ దానికంటే పోతుంది ఇంకా ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ హౌ ఇట్ గోస్. సో దట్స్ బేస్డ్ అపాన్ ది సక్సెస్ అండ్ దట్స్ వేర్ సంగీత్ ఇస్ లుకింగ్ అట్ హిస్ కెరియర్ అని అంటే ఎదగనివ్వండి మమ్మల్ని కూడా. అదే 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 డీడీలానే అనిపించారు. ఇప్పుడు చెప్పకనే చెప్పారు, అర్థమైంది. ఓకే ఫైన్. సో మ్యాడ్ 1, మ్యాడ్ 2 తర్వాత ఇప్పుడు మీరు నెక్స్ట్ చేయబోతున్న సినిమాలు ఆర్ యూ ఫోకసింగ్ ఆన్ వన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ కామెడీని బేస్ చేసుకొని వెళ్ళాలి, ఈ జానరే నాకు బాగా సూట్ అయింది టైప్స్లో ఏమైనా ఉందా? ఆర్ ఆర్ యూ లిటరలీ ప్లానింగ్ యువర్ కెరియర్ ఇన్ వెరీ ఫోకస్డ్ వే? ఫోకస్ అయితే ఉందండి, విచ్ ఇస్ వై మ్యాడ్ తర్వాత నేను చాలా కథలు విన్నా సరే ఐ డెంట్ సే ఓకే బికాజ్ ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఐ వాంట్ టు డూ. నాకు ఇది కనెక్ట్ అవ్వలేదు, నేను ఇది ఎంజాయ్ చేయలేకపోయాను నరేషన్లో అని ఫీల్ అవడం వల్లే దర్ లాట్ ఆఫ్ స్టోరీస్ దట్ ఐ డెంట్ డూ. Mad 2 happened. We didn't plan on doing it. Vamsena wanted to continue a franchise and Vamsena cheppina tarvata we were like yeah absolutely we'll do it because he gave us Mad. So out of gratitude we had to do Mad 2 and we were all happy we did it. Dan tarvata I was like okay now I did a franchise film anyways, but Mad 3 appude raadu, there's a lot of time for that.
So I was like, let me do something on my own. I want to, be a solo lead as well. I don't want to be stuck in a. So you're working on those multi-lead. kind of films as Yeah, well? yeah, absolutely. And I won't say I'm completely abandoning comedy because that is my strength. At the same time, the only comedy ఉండదండి. This time there will be story, ఈసారి there will be ఏడిపిస్తారు కూడా. logics. No. Hopefully, this time there will be story, there will be logics, there will be screenplay. Everything will be there. It has just began. And recently I have announced it'll be with Niharika Konidala garu production house, which is Pink Elephant Pictures, and the director is Mansa Sharma. She's a debutant for a feature film. ఆవిడ బెంచ్ లైఫ్ అని సోనీలో ఒక సిరీస్ చేశారు డైరెక్షన్. సో ఐ న్యూ హర్, నేను వెబ్ సిరీస్ చేసిన రోజు నుంచి ఐ న్యూ హర్. సో ఇల్ బీ విత్ దెమ్. సో ఐ రీసెంట్లీ అనౌన్స్డ్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. వండర్ఫుల్. సో మీరు ఈ సినిమాలు చేయక ముందు మహేష్ బాబు గారి మహర్షి సినిమాకి మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారని తెలిసింది. అసలు ఆ లైన్ ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు? ఫ్రమ్ దట్ లైన్ యాక్టింగ్ ఇంటూ ఫిల్మ్స్, హౌ డిడ్ దిస్ హ్యాపెన్? నో, యాక్టింగ్ వాజ్ ఆల్వేస్ దేర్ అండి. అది ఎందుకు చేశానంటే కాలేజ్లో సెకండ్ ఇయర్ తర్వాత వీ హ్యావ్ టు డూ ఇంటర్న్షిప్ ఫర్ ఒక 2 months or something. ఇంటర్న్షిప్ చేయాలి కంపల్సరీ. సో దట్ టైమ్ మామ్ వాజ్ వర్కింగ్ అలాంగ్ సైడ్ నమ్రత శిరోద్కర్ గారు, మహేష్ బాబుస్ వైఫ్. ఫర్ మహేష్ బాబు గారు అడాప్టెడ్ అ ఫ్యూ విలేజెస్, రైట్? ఉరిపాలో ఇవన్నీ విలేజ్ చేసినప్పుడు మామ్ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ వర్క్ దట్ టైమ్. సో షీ వాజ్ వర్కింగ్ క్లోజ్లీ నమ్రత గారితో. సో దట్ టైమ్ ఐ సెడ్ ఇలా వంశీపడిపల్లి గారు జరుగుతుంది మహేష్ బాబు గారితో, కెన్ యూ పుట్ ఇన్ అ వర్డ్, నాకు ఇలా ఇంటర్న్షిప్ చేయాలందని. అండ్ వంశీపడిపల్లి గారు హీ వాజ్ అసోసియేట్ డైరెక్టర్ ఫర్ వర్షం, నాన్నగారు డైరెక్షన్ చేసినప్పుడు. సో హీ న్యూ డాడ్, హీ న్యూ ఆఫ్ మీ. సో మదర్ నమ్రత గారితో అడిగినాం, నమ్రత గారు జస్ట్ పుట్ ఇన్ అ వర్డ్ అండ్ ఇమీడియట్లీ వంశీపడిపల్లి సార్ వాజ్ లైక్ యా ఆఫ్ కోర్స్, వై వుడ్ ఐ నాట్ టేక్. ఐ జస్ట్ జాయిన్ ద టీమ్ అండ్ మొత్తం ఐ డిడ్ ఒక షెడ్యూల్ మాత్రమే ఐ వాజ్ ఏబుల్ టు డూ. దేహ్రాదూన్లో చేసాం, విచ్ ఇస్ ద కాలేజ్ సీన్స్. మొత్తం ఫస్ట్ హాఫ్లో కాలేజ్ సీన్స్ అన్ని ఐ వాజ్ దేర్ ఫర్ దట్. సో అది ఐ వెంట్ టు జస్ట్ లెర్న్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. నాకు డైరెక్షన్ రాదు, ఇంట్రెస్ట్ లేదు కూడా. ఐ జస్ట్ వాంట్ టు బీ దేర్, లెర్న్. అండ్ బికాజ్ ఇంటర్న్షిప్ కంపల్సరీ కాబట్టి ఐ వాజ్ లైక్ మైట్ అస్ వెల్ ఇందులో చేస్తే కొంచెం మనకి ఎక్సైట్మెంట్ అని ఉంటుంది. ఏదో మళ్ళీ వేరే కంపెనీలోకి వెళ్ళి యాడ్ ఏజెన్సీలోకి వెళ్ళి ఊరికి అలా ఇంటర్న్షిప్ కోసం సర్టిఫికేట్ కోసం ఎందుకని చెప్పి ఐ కేమ్ దిస్ సైడ్. బట్ మీ నాన్నగారికి మహేష్ బాబు గారికి క్లోజ్ అసోసియేషన్ ఉండడం వల్ల మేబీ దిస్ హ్యాపెండ్, ఆర్ చిన్నప్పటి నుంచి మీరు సెట్స్కి వెళ్ళడం చూడడం ఇదంతా జరగడం వల్ల మీకు ఏదో ఒక చాక్లెట్ గిఫ్ట్ కూడా ఇచ్చారట కదా మహేష్ బాబు గారు? ఓ చాలా చిన్నప్పుడు అండి, అది మరి బాబీ సినిమా అప్పుడు. దట్ వాజ్ ఐ థింక్ 2001 or 2002, గుర్తులేదు. ఇప్పుడు ఇచ్చారా ఏ చాక్లెట్? యు విల్ లైక్ ఓవర్వెల్మ్ దట్ టైమా? నో, బికాజ్ ఐ డెంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నేను మరీ చిన్నపిల్లాను కదా, ఐ డెంట్ అండర్స్టాండ్ మహేష్ బాబు గారు వాజ్ సో బిగ్ అండ్ ఇది ఒక ఫిల్మ్ సెట్ సినిమా అంటే ఇది నాకు అంత ఊహ రాలి అప్పటికి. ఐ థింక్ ఐ వాజ్ 3 or 4 years అప్పుడు అంతే. యూ బీయింగ్ ఇన్ టు ఫిల్మ్స్ మేజర్ ఇన్స్పిరేషన్ ఇస్ ఫ్రమ్ యువర్ డాడ్ అంటే 100% ఎస్ అనే చెప్తాను. యా, ఇన్స్పిరేషన్ కంటే ఎక్కువ ఇట్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్. బికాజ్ ఐ గ్రూ అప్ ఇలా సినిమాల చుట్టూ మహేష్ బాబు గారిని చూసి, ప్రభాస్ అన్నని చూసి. సో ఐ ఆల్వేస్ థాట్ మేబీ ఇంతే, నేను కూడా సినిమాలోకి వెళ్ళాలి కదా అని ఉండే. కానీ పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేశారు, కృష్ణవంశీ గారు, రాఘవేంద్రరావు గారు, రవిరాజ పినిశెట్టి గారితో, ఇలా చాలా మందితో వర్క్ చేయడం వల్ల మీ నాన్నగారి గురించి ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తలుచుకొని తీరాలి మనం. ఆల్మోస్ట్ ఎంతో అమేజింగ్ వర్క్స్ ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి చేసి ఆయన సర్వీస్ చాలా అందించారు. బట్ when he passed away, I was still too young, so I didn't understand how much work he has done. నాకు ఓన్లీ బాబీ సినిమా, వర్షం సినిమా అండ్ దాని తర్వాత రవితేజ గారితో చంటి అనే సినిమా, ఈ 3 సినిమాలు చేశాను మాత్రం తెలుసు. సో ఆఫ్టర్ ఐ గ్రూ అప్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ దట్ మోర్ దెన్ డైరెక్టర్, హీ వాజ్ అ రైటర్ ఫర్ సో మెనీ డైరెక్టర్స్. హీ వాజ్ అ రైటర్ ఫర్ ఆర్జీవి గారు, కృష్ణవంశీ గారు, మీరు అన్నట్టు ఆల్ దీస్ పీపుల్కి హీ గేవ్ స్టోరీస్. వర్షం సక్సెస్ని అంటే మీరు అప్పుడు చాలా యంగ్, అది మీరు ఎక్స్పీరియన్స్ చేశారో చేయలేదో, ఐ మీన్ మీకు గుర్తుంటుందో ఆయన ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దాన్ని అని అడిగితే అసలు మీకు అది ఉందా రిమెంబరెన్స్? ఆ మెమరీ ఏమన్నా ఉందా? అసలు చాలా చిన్న మెమరీ అండి. మన రోడ్ నెంబర్ 10లో స్పైసీ వెన్యూ ఉంది కదా, స్పైసీ వెన్యూ వాజ్ దేర్ ఫర్ అ లాంగ్ టైమ్. అప్పట్లో స్పైసీ వెన్యూలో సక్సెస్ సెలబ్రేషన్ డిన్నర్లా ఏదో చేశారు. ఐ రిమెంబర్ గోయింగ్ దర్. అంతవరకు చిన్న మెమరీ ఉంది, బికాజ్ ఐ వాజ్ 6 years old అనుకున్నప్పుడు. సో అదొకటే మెమరీ నాకు గుర్తుంది, అక్కడ సెలబ్రేషన్ చేశారండి. దాని తర్వాత 175 days సెలబ్రేషన్ అప్పుడు దే గేవ్ లైక్ అ స్మాల్ షీల్డ్ టు డాడ్. అదొకటి ఇంట్లో ఉంది. సో అంతవరకే గుర్తుంది ఆయన సెలబ్రేషన్. కానీ ఆయన కాలం చేసినప్పటి నాటికి చాలా యంగ్ ఏజ్లోనే అలా జరగడం, లేటర్ ఆన్ మదర్ రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకోవడం, మిమ్మల్ని సింగిల్ హ్యాండెడ్గా ఆవిడ పైకి తీసుకురావడం. ఒక టీవీ షోలో మీరు మాట్లాడుతున్నప్పుడు చూశాను, చాలా కష్టపడ్డారు. ది ఓన్లీ లేడీ బిహైండ్ యువర్ సక్సెస్ ఇస్ యువర్ మామ్ అని. హౌ డూ యూ అట్రిబ్యూట్, అంటే వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ యువర్ మామ్? ఇవాళ సక్సెస్ఫుల్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి మీరేం చెప్పినా దట్స్ అ హిస్టరీ అనుకోవాలి.
నేను మమ్మీ ఆల్వేస్ టాక్ ఇలా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు నీ గురించి చాలా ఇలా ఒక హెవీ ఎమోషనల్ క్వశ్చన్స్ అడుగుతారంటే షీల్ ఓన్లీ స్టార్ట్ లాఫింగ్ ఏదో ఒకటి చెప్పేసి బికాస్ వీ నెవర్ థాట్ ఆఫ్ ఇట్ దట్ వే బికాస్ ఆవిడ మమ్మీ నేను వాళ్ళ కొడుకు ఇలా మాకు ఏజ్ గ్యాప్ ఉందని మేము ఎప్పుడు వీ డెంట్ రియలైజ్ దట్ బికాస్ నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత నేను అన్న మమ్మీ కలిసే పెరిగాం బికాజ్ ప్రపంచం గురించి మాకేం తెలుసో నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత మమ్మీకి కూడా అంతే తెలుసు బికాస్ షీ నెవర్ వర్క్ బిఫోర్ దట్. So after father left, she had to learn everything about the world before she, started working along with it. So I think because of that only we're so close that even now we don't talk about emotional stuff. We joke about everything. We laugh about everything. School lo kuda, college lo na girlfriends gurinchi mummiki telusu. So all that we're very tight like that. There's nothing that I hide from her. So suddenly if you're asking me what to say, I'm getting awkward because I never thought I have to speak of her ila and jeppesi, like how much hard work she did, all that it is always there inside me. I don't like telling it outside. The max I can do is make good films and just make her proud, and I just want to make her feel like okay, even if my husband was not there, I did well for my kids. Nemalu ba pension satisfaction now that's all I can give. Yeah, that's more than what she can ever ask for. Your success is the best gift you can give to her. Absolutely. Wonderful, so sweet of you. So మీకు మీ సినిమా సక్సెస్ కానీ మీ యాక్టింగ్ స్కిల్స్ కానీ యూజువల్గా వేరే వాళ్ళు కామెంట్ చేయడం కన్నా మన ఇంట్లో వాళ్ళే మనల్ని ఫస్ట్ పాయింట్అవుట్ చేస్తుంటారు. మీ బ్రదర్ దగ్గర నుంచి మీకు ఎప్పుడైనా క్రిటికల్ కాంప్లిమెంట్లు వచ్చాయా? వాడు చెప్పడు, నేనే చెప్పను. మా యాక్టింగ్ గురించి అసలు చెప్పు. సినిమా బాగుందలే చెప్తాడు కానీ వాడు బాగా యాక్ట్ చేశాడు నేను చెప్పను, నేను బాగా యాక్ట్ చేశారని చెప్పకపోవచ్చు, బాగా చేయలేని సీన్స్ మాత్రం గుర్తుంచుకొని చెప్తాడు. చెప్పడు, హీల్ టెల్ మీ ఆ సీన్ లో నీ షర్ట్ బాలేదు, ఆ సీన్ లో నీ ప్యాంట్ బాలేదు, ఇలాంటి చిన్న చిన్న చెప్తుంటాడు. నేను అరే ఈ సీన్ లో నీ గడ్డం బాలేదు ఇలాంటివి చెప్తాం కానీ మరి గడ్డం బాలేదు షర్ట్ బాలేదు కాకుండా కొంచెం జెన్యూన్ గా వాల్యుబుల్ గా, ఎందుకంటే అసలు ఎక్కువ మాట్లాడడం. బికాస్ ఇఫ్ ద మూవీ ఇస్ డూయింగ్ వెల్ వీ ట్రై నాట్ టు టాక్ అబౌట్ ఇట్. మా మీద మేము దిష్టి పెట్టుకుని ఉంటుందని వాడు అనడు, నేను అన్ను. దిష్టి పెట్టినట్టు ఉంటుందా ఇంట్లో వాళ్ళు మాట్లాడితే కూడా? మన వాళ్ళే ఎక్కువ దిష్టి పెడతారు, తెలియకుండా వచ్చేసి మమ్మీ. అందుకే నాకు అసలు ఎప్పుడు కాంప్లిమెంట్స్ కాదు. షీఈ్ వెరీ స్కేర్డ్. తల్లి దిష్టి అందుకంటే ఎక్కువ స్ట్రాంగ్ అంటారు కదా, షీఈ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ దట్. మీరు ఎంత సెంటిమెంటల్, మీరు ఎంత సూపర్స్టిషియస్? నా చాలా తక్కువ. ఐ యామ్, బట్ ఇట్స్ స్మాల్ థింగ్స్ లైక్ ఐ డోంట్ వాచ్ మై ఫిల్మ్స్ ఇన్ థియేటర్స్. ఐ డోంట్, నా వెబ్ సిరీస్ వచ్చినప్పుడు నేను చూడలేదు థియేటర్లో. నేను ఇప్పటివరకు మ్యాచ్ స్క్వేర్ చూడలేదు. Only in theaters you don't watch, or otherwise also you don't watch? Otherwise I watch after like ఇలా OTT లో వచ్చిన తర్వాత చాలా కాలం తర్వాత I'll watch and then be like అరే. Because what is the belief behind it? Nothing. Just I don't want to watch. I'm like I don't want to have any opinion on my films. I want to just know what people are thinking. అంతే. I don't want, because నేను చేసింది వాళ్ళ కోసం, నా కోసం ఏం చేయలేదు. యాక్టింగ్ నా కోసం చేశాను, సినిమా మాత్రం వాళ్ళ కోసం చేశాను కాబట్టి I want to know what. But how do you become the better version of yourself? అది డైరెక్టర్ చేతిలో ఉందండి. వాడు డైరెక్టర్ చెప్పిందే చేయాలి. వాళ్ళు హ్యాపీ అంటే నేను బాగా చేసినట్టే. సో వాట్ ఎవర్, నేను మానిటర్ కూడా చూడను, నాకు చాలా చిరాకు. నా మానిటర్ చూస్తే నాకు అసలు నచ్చదు. నేను ఎక్కడో కరెక్ట్ చేయట్లేదు నాకు ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. వర్షం సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత ప్రభాస్ గారికి ఎప్పుడో ఒక గ్రాటిట్యూడ్ పాయింట్ ఉంటుంది. లైక్ దిస్ ఫిల్మ్ ఇస్ గివెన్ బై మీ నాన్నగారు వల్ల ఈ సినిమా సక్సెస్ అయింది అన్నది. ఏదో ఒక సందర్భంలో మాట సాయం చేశారు, హీస్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అన్నది. అది ఆ రిలేషన్ కానీ మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ గురించి కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్లీ అందరూ అనుకుంటారు వి కీప్ మీటింగ్ ప్రభాస్ అన్న వెరీ ఆఫెన్ అని. లేదండి, హీస్ ది ప్రభాస్. హీస్ ది మోస్ట్ వాంటెడ్ మ్యాన్ ఇన్ దిస్ కంట్రీ. అంటే మీకు కూడా హీస్ ది ప్రభాస్. హీస్ ది ప్రభాస్ ఫర్ ఇండియా. ఆబ్వియస్లీ. సో ఆయన్ని నేను కలిసి ఆల్మోస్ట్ ఐ థింక్ వర్షం అప్పుడు కలిసా. టిల్ నౌ ఐ హావెంట్ మెట్ హిమ్ బికాస్ సమ్హౌ అవర్ లైఫ్స్ డోంట్ ఇంటర్ట్వైన్ ఇన్ ఎనీ ప్లేస్ అన్లెస్ ఈ యూవీ అన్న ఐ థింక్ 2015 or 16 వాడి సినిమా ప్రమోషన్ కోసం when he went for a bite he met. So obviously he's very busy, but we always know that he keeps asking UV creations about how Santosh is doing, how my family is doing. He keeps asking. That is more than enough. That means he's thinking about us. He's thinking. Yeah, that is more than what anybody can ask for. Like my father gave him a having concern anadi chala eppudo 2004 lo andi. It's been over 20 years. He doesn't have to ask, but he still is. It just shows the kind of man he is. That's it. So that's the kind of gratitude he has for your amazing. family, and that's the so kind of years, 2 decades. Yeah. అందుకని మీకు కూడా ఈక్వల్ గా అంతే రెస్పెక్ట్ ఉంటుంది. Obviously. And apart from whether dad worked with him or not, for me he's still the superstar Prabhas, like the అదే మీరు ఎప్పుడైతే ది ప్రభాస్ అన్నారో అప్పుడే అర్థం అవుతుంది. Exactly. So for me he's still that big man. Like for me I can only look at him as a star. Wonderful. సో కమింగ్ బ్యాక్ టు యువర్ సినిమా, మీ మ్యాథ్స్ స్క్వాడ్లో అందరికంటే చాలా అమాయకుడు,
లడ్డు క్యారెక్టర్ లడ్డు అసలు అంత అమాయకుడిని మీరు ఎలా ఇబ్బంది పెట్టారు అని అనిపిస్తే నిజంగా కూడా ఆయన అంతే అమాయకంగా ఉంటారా? లడ్డు మామ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ నాలెడ్జబుల్ మ్యాన్. చాలా నాలెడ్జబుల్. ఆయన ఫ్రీ టైంలో జపనీస్ చదువుతుంటాడు, ఫోన్లో జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటుంటాడు, ఆయన ఏదేదో చేస్తుంటాడు. ఆయన హీ కీప్స్ రీడింగ్ అబౌట్ సంథింగ్ ఆర్ ది అదర్ ఆన్ ద ఫోన్ వెన్ ఎవర్ షార్ట్ గ్యాప్లో కానీ ఇలా బయట ప్రమోషన్స్లో కానీ హీ ట్రైస్ టు లెర్న్ వాట్ ఎవర్ హీ క్యాన్. దట్స్ ద పర్సన్ హీ ఈస్, అండ్ హీస్ వెరీ by himself. Like you can have a conversation with him, as soon as the conversation is done he'll be quiet doing his own thing. So you ask him about any subject, he's he like has some knowledge about it. He can make a conversation with you easily. అసలు అలా ఒక్కసారి కూడా అనిపించలేదు ఎంత అమాయకుడు అనిపిస్తుంది అసలు. అలాగంటది అంతటి అమాయకుడినా వీళ్ళందరూ కలిసి ఇంత ఏడిపించింది అని అనిపిస్తుంటుంది ఒక్కొక్క పాయింట్. ఏడిపించేవాడండి. ఏదైనా ఒక మీ మ్యాథ్స్ స్క్వాడ్ కి సంబంధించి ఒక క్రేజియస్ట్ ఇన్సిడెంట్ షూటింగ్ టైమ్స్ లో కానీ బిహైండ్ ద సీన్స్ కానీ ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? గోవాలో షూటింగ్కి వెళ్ళినప్పుడు పోలీస్ డ్రెస్ సీక్వెన్స్ లో శివ క్యారెక్టర్ మన డార్క్ ఫెలో ముఖేష్ అండ్ లడ్డు మామ బోత్ ఆఫ్ దెమ్ వెంట్ టు అ షాప్ టు గెట్ సమ్ కోక్ ఏదో తెచ్చుకోడానికి వెళ్ళినప్పుడు. గోవాలో కోకేనా? కోకేనండి, షూటింగ్ తిరుగుతున్నాడు అక్కడ. కోక్ ఏదో తెచ్చుకోడానికి వెళ్ళినప్పుడు నిజంగా పోలీసులు అనుకుని షాప్ కూడా లేచి నుంచి సాబ్ క్యాచ్ అయ్యే సాబ్ అని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చింది, ఏంటి ఏమన్నా సాబ్ అంటున్నాడు. పోలీస్ డ్రెస్ తీసుకుని గుర్తుపట్టి ఏదో ఓదో అని చెప్పి తీసుకున్నాడు. ఆల్మోస్ట్ వాడు పైసలు కూడా తీసుకోలేకపోతాను, బట్ ఆబ్వియస్లీ దిస్ గైస్ పేడ్ ఇన్, దే గాట్ ఇట్. ఐ థింక్ దట్ వాజ్ అ గుడ్ స్టోరీ. సో చాలా విషయాలు మీ గురించి సినిమా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక చిన్న గేమ్ ఆడదాము. దిస్ ఇస్ కాల్డ్ ఐ హ్యావ్ అండ్ ఐ హ్యావ్ నాట్ కైండ్ ఆఫ్ అ గేమ్. ఐ ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్. యూ హ్యావ్ టు షో మీ విచ్ ఇస్ ఐ అండ్ ఐ హ్యావ్ నెవర్. ఓకే, సో ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఐ హ్యావ్ ఆర్ ఐ హ్యావ్ నాట్ బంక్డ్ కాలేజ్ ఆర్ అ క్లాస్ టు వాచ్ అ మూవీ. ఆబ్వియస్లీ ఏ క్లాస్ బంక్ చేశారు? ఏ సినిమా చూడడానికి? అన్ని వచ్చిన సినిమాలన్నీ బంక్ చేసి చూసాను కాలేజ్లో అటెండెన్స్ ప్రాబ్లం ఉండదు కదండి ఎక్కువ. లాస్ట్లో మ్యామ్ ప్లీజ్ మ్యామ్ వదిలేండి మ్యామ్ ఒక సబ్జెక్ట్ మ్యామ్ అని చెప్పేసి వదిలేస్తే వాళ్ళు కొంచెం అటెండెన్స్ పాస్ చేసేస్తారు. కాబట్టి మనం ఉండేది ఏ కాలేజ్ లోనో ప్లీజ్ మ్యామ్ అంటే అటెండెన్స్ వేసేసేది ఏ కాలేజో చెప్పరా? ఐ మీన్ ఆబ్వియస్లీ మ్యామ్ ప్లీజ్ మ్యామ్ సినిమాకి వెళ్ళానని చెప్పాను నేను. మ్యామ్ ఒంట్లో బాగాలేదు మ్యామ్, కోల్డ్ మ్యామ్, ఇట్లా ఊర్లో లేని మ్యామ్ చెప్పేసి. ఐ స్టడీ ఇన్ కర్ణాటక, ఉడిపి దగ్గర మణిపాల్లో చదివాను. అండ్ అక్కడ తెలుగు సినిమాలు అప్పట్లో రావడమే చాలా గొప్ప. సో వచ్చిన ప్రతి తెలుగు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం మేము. తెలుగునే కాదు, ఐ యూస్ టు వాచ్ తమిళ్, ఐ యూస్ టు వాచ్ మలయాళం. అప్పుడు ఏ సినిమా వస్తే సో ఇట్లా బటర్ డైలాగ్స్ ఏ టీచర్కి ఎక్కువ వేసేవారు మీరు? యాక్చువల్లీ అంత అవసరం పడలేదండి. ఫర్ సమ్ రీజన్ ఫస్ట్ నుంచి ఎవ్రీవన్ హ్యాస్ అ గుడ్ ఇంప్రెషన్ ఆన్ మీ. బ్యాడ్ ఇంప్రెషన్ అయితే లేదు, అదైతే చెప్పగలను. సో అదొక్కటి వర్క్అవుట్ ఫర్ మీ. అండ్ మా క్లాస్ రిప్రజెంటేటివ్ ఉంటాడు కదా, క్లాస్ లీడర్ లాగా వాడు. వాడు నా రూమ్మేట్ అనమాట. హాస్టల్లో బయట అపార్ట్మెంట్ తీసుకుని వాడు రూమ్మేట్ కాబట్టి మొత్తం వాడే చూసుకుంటాడు. మా ఇట్లా అటెండెన్స్ ఇవ్వట్లంటే సెట్ చెప్పు అంటే ఓకే ఓకే అని వాడు వెళ్ళిపోతాడు. ఏమన్నా అసలు స్క్వాడా మీకు అప్పటి నుంచే మీకు స్క్వాడ్ నడిచింది అనమాట. అయితే అప్పుడు ఇంకా క్రేజీ స్క్వాడ్, ఇప్పుడు మ్యాడ్ అయితే అప్పుడు క్రేజీ. ఓకే, ఐ హ్యావ్ ఆర్ ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ అ క్రష్ ఆన్ అ కో స్టార్. లేదండి, నేను ఇంకా అంతమంది పని చేయలేదు కదా, నెక్స్ట్ ఎవరితో క్రష్ ఉంటుందని ఆలోచించలేదు. ప్రస్తుతానికైతే ఎవరు ఇది లేదండి. I have or I have not lied to my parents about where I was to your mom at least. అవసరం రాలేదండి, నిజంగా అవసరం రాలేదు. అసలు ఎప్పుడు ఏది దాచరా? అసలు నో సీక్రెట్స్ ఎట్ ఆల్? లేదండి, అసలు అంటే అవసరం పడలా. స్టాకింగ్ సమ్వన్ ఆన్ సోషల్ మీడియా, ఇస్ ఇట్? ఎవరిని స్టాక్ చేస్తారు చెప్పండి? అది క్వశ్చన్ కాదు, అది ఉంది, కంటిన్యూయేషన్ ఉంది. అమ్ము అవన్నీ వదిలేండి. పర్లేదు చెప్పండి, ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు? సౌత్ ఇండియానా నార్త్ ఇండియానా? వాళ్ళకి రెండు, సౌత్ నార్త్ రెండు. ఒక్కరి గురించి చాలా మంది స్టార్ట్ చేశాను నేను. I've forgotten my lines during a serious scene. I have or I have not? No, I have not. So you have a very great memory power అన్నమాట అయితే. I like to think so. నాకు ఉందని అనిపిస్తుంది నాకు. ఏక సంతాగ్రహి టైప్ లో ఏమన్నా మీకు మీరు అన్వయించుకుంటారా? లేదు, అంత లేదండి. అంటే నాకు ఐ డోంట్ హ్యావ్ టు మెమరైజ్ ద లైన్స్. నాకు సీన్ అర్థమైపోతే కాంటెక్స్ట్ ఐ నో, నేను ఏం చెప్పచ్చు, నేను ఎగ్జాక్ట్ ఉన్నది చెప్పపోయినా ఏం చెప్పచ్చు, ఆ సీన్ పరిధిలో ఏది పడుతుందని కొంచెం క్లారిటీ ఉంటుంది కాబట్టి. విచ్ ఇస్ వై ఐ టాక్ టు మై డైరెక్టర్స్ అలాట్. సీన్ జరగక ముందే నేను చాలా ఎక్కువ మాడతా. నా బౌండరీస్ ఏంటి, నేను ఏ మీనింగ్ వరకు డైలాగ్ మార్చచ్చు అనే ముందే చూసుకుంటాను, జస్ట్ ఇన్ కేస్ మర్చిపోకుండా. బట్ 99% ఐ డోంట్ ఫర్గెట్. యూ డోంట్ ఫర్గెట్ అండ్ బేసికలీ యూఆర్ అ రైటర్ కూడా అని చెప్తున్నారు కాబట్టి మీకే వచ్చేస్తే అనుకుంటా డైలాగ్. ప్లీజ్ ఇలాంటి చెప్పి నన్ను షెడ్యూల్ పంపించండి ప్లీజ్. నేను మీకున్న ఒక ఎక్స్ట్రా టాలెంట్ చెప్పాను. ఇప్పుడు అలా తీసుకోవట్లేదండి, బయట అన్నిట్లో ఇల్లు పెట్టేస్తారు అనుకుంటారు మళ్ళీ. వద్దు, అయితే డైరెక్టర్ చెప్పింది ఒకసారి వింటే అర్థమైపోయి మళ్ళీ మర్చిపోవడానికి ఆస్కారం లేకుండా చేసే హీరో. ఇది కరెక్ట్, బాగా చెప్పాను. ఓకే ఫైన్. సో
యూజ్డ్ మై సెలబ్ స్టేటస్ టు గెట్ అవుట్ ఆఫ్ ది ట్రబుల్ ఎనీ టైమ్. అవుట్ ఆఫ్ ట్రబుల్ అనే పెద్ద ట్రబుల్ ఎప్పుడు రాలేదు, బట్ 2-3 చోట్ల ఇలా కొన్ని టెంపుల్స్లో మమ్మీని తీసుకెళ్తాను కదా, సో 2-3 చోట్ల ఇలా మెల్లగా మాస్క్ దించి ప్లీజ్ సార్ వదిలేండి సార్ అని చెప్పి, సో జస్ట్ టు మేక్ షూర్ మామ్ డజన్ గెట్ టూ మచ్ ట్రబుల్, కొంచెం ఈ లైన్స్ అన్ని వెయిటింగ్ మమ్మీని నాకు ఇష్టం ఉండదు అని చెప్పి మెల్లగా మాస్క్ తీసి అదేంటి కొంచెం అంటే ఐ డోంట్ హ్యావ్ టు టెల్ మ్యాడ్ హీరో అని, కొంచెం మ్యాడ్ ఏదో వర్కౌట్ అయింది కాబట్టి ఇలా మాస్క్ తీగానే రండి రండి అని తీసుకెళ్తే సమ్ ప్లేసెస్ ఐ యూజ్. హౌ స్వీట్. ఓకే. గూగుల్డ్ మై సెల్ఫ్ టు సీ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్. No, Google myself to see what photos of mine are there on Google. సరే, మీకు రీసెంట్ గా మీ మీద వచ్చిన ఒక మీమ్ చూసారా మీరు? చాలా ఉన్నాయండి, మీరు ఏదని చెప్తే దాన్ని తెలుస్తుంది. క్రికెటర్ తో పోల్చారు చూసారా? యా సాయి కిషోర్ ఫ్రమ్ గుజరాత్ టైటన్స్, తమిళనాడు రంజీ టీం. ఎందుకు తెలియదు, అది వస్తానే ఉన్నాయి నాకు, నా ఫ్రెండ్స్ పంపిస్తారు, నన్ను కామెంట్స్ లో ట్యాగ్ చేస్తున్నారు. Do you see a similarity? I don't see. Only maybe curly hair ఒకటే. That's it. చాలా డిఫరెన్స్ ఉంది మిగిలింది. అంతే. మేబీ ఆ ఫిజిక్, ఆ ఓవల్ ఫేస్, ఆ కర్లీ హెయిర్. I have to meet this guy. I'll try to meet him and take a photo and post. This is him, this is me అని. ఓకే. అందుకేనా నాకు ఎవరో మెసేజ్ పెట్టారు, అన్న నీకు ఎందుకన్నా ఎస్ఆర్హెచ్ మీద ఎంత పగా అని. మన గుజరాత్ టైటన్స్ తో మనోడు 3 వికెట్లు 4 వికెట్లు తీసాడు, అందుక నాకు తట్టలేదు. నేను ఎస్ఆర్హెచ్ సపోర్ట్ నన్నంటే రేట్లు ఏం చేస్తాను నేను అనుకున్నా. సారీ గుజరాత్ టైటన్ ఫ్యాన్స్, సారీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, నాకు వాడికి సంబంధం లేదు. I have or I've not kept a prop or costume from a movie set. We have kept it. Yeah. I love second part lo I really liked a lot of costumes that I was given. First part lo because it was college and DD comes from village, na avanni normal basic check shirt lu jeans pant lu slipper lu undevi. Second part lo Goa ki వెళ్ళాను కాబట్టి కొంచెం మంచి బట్టలు అప్గ్రేడ్ ఇచ్చారు కాబట్టి I think couple of shirts and one nice cargo pants with permission only I took and I kept it with me. And I think first part lo hostel lo bat ఒక bat ఉంటే I took that bat and I went off. ఈ ఆనెస్టీకే పడిపోయారంట అందరూ చెప్పుకుంటున్నారు అది కూడా. సి అగైన్ ఈజ్ బ్లషింగ్. మళ్ళీ నేను బ్లష్ అవ్వట్లేదు, నాకు మీరు చెప్తానే హీ నోస్ ఎవ్రీథింగ్ బట్ స్టిల్ ఈజ్ బ్లషింగ్. మీరు అంటున్నారు నాకు ఐ ఫీల్ నైస్. ఓకే. జస్ట్ టు బీ పొలైట్ pretended to like a script even though you don't like it as well. ఎవరు ఏంటి అని అడుగుతాను, మీరు లేదని చెప్పదు. ఏంటండి ఓకే. ద లాస్ట్ థింగ్, I have or I have not acted more mature in interviews than I'm really are. I have done both. As in, I have been very immature as well. I have also acted like I'm very mature. ఈ ఇంటర్వ్యూలో మీరు మెచ్యూర్గా యాక్ట్ చేస్తున్నారా లేకపోతే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారా చెప్పండి నాకు. ఆనెస్ట్ అయితే ఉన్నట్టు చెప్తున్నానండి. అయితే I have not. దీనికి I have been very mature. half అంటే ఆబ్వియస్లీ మెచ్యూర్ అంటే నేనేం చెప్తా, నాకా అమ్మాయిల ఫ్యాన్సా అయ్యి తెలీదే నాకు అసలు. సో దిస్ ఇస్ ఆన్సర్లని అసలు. ఓకే. యాక్చువల్లీ ఇట్ వాస్ సో ఫన్ టాకింగ్ టు యూ. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పారు, ఇంక్ ఎలిఫెంట్స్ లో చేస్తున్నారు అనేసి నిహారిక గారి ప్రొడక్షన్ హౌస్ లో. అది కాకుండా ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా ఆర్ హౌ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్, వాట్ ఈస్ ఇట్ యువర్ మైండ్? దాంతో విల్ కంక్లూడ్ దిస్. ఫ్యూచర్ ప్లాన్స్ ఇస్ టు టేక్ ఇట్ వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్. I want to be here for the long run. I'm here for good. I'm not going anywhere. So I don't want to take any hasty decisions. ఇలా తొందరపడి ఒక సినిమా హిట్ అవగానే ఒక 4-5 ఒప్పేసుకుని అడ్వాన్స్ తీసుకుని I don't want to do that. I will do నీట్గా నిదానంగా. I want to build my own niche of films. I want to be different. I'll try to create a mark of my own. I don't want anyone to compare me with other people. Because నాకంటూ I want to create something for myself. So right now, slow and steady. సో తాడో పేడో తేల్చేస్తే తప్ప వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు. ఇది నేను ఇక్కడికి వచ్చింది నాకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడానికి అంటున్నటువంటి సంగీత. ఇట్ వాజ్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. మోర్ పవర్ టు యూ, మోర్ సక్సెస్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్.